వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా బీఎస్ఎఫ్ సిబ్బంది దాదాపు 100 మంది కావలి నియోజకవర్గానికి మంగళవారం రావడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కావలి టౌన్లో సీఐలు వారి సిబ్బందితో కలిసి మార్చి ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టామని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టి వారిపై శాఖపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ యొక్క ఓటును సాధారణ ఎన్నికల్లో ప్రశాంతంగా వినియోగించుకోవాలని, ఎటువంటి గొడవలకు తావివ్వకుండా ఉండాలని డీఎస్పీ కోరారు. కావలి నియోజకవర్గానికి ఒక బిఎస్ఎఫ్ కంపెనీ దాదాపు 100 మంది మనకి ఈరోజు వచ్చి ఉన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా సిబ్బంది కావలి 1 టౌన్ 2 టౌన్ తర్వాత కావలి రూరల్ వాళ్ళ సిఐలు వాళ్ళ సిబ్బంది వాళ్ళతో పాటు ఈరోజు వచ్చిన బిఎస్ఎఫ్ వాళ్ళతో పాటు టౌన్ లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. లా అండ్ ఆర్డర్ కు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రజలకు కూడా మీ సాధారణ ఎన్నికల్లో మీ ఓట్లను మీరు వినియోగించుకోవాలి, అంతేగాని ఎలాంటి గొడవలకు తావివద్దని చెప్పేసి మేము మరొకసారి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.